హై వ్యూవర్స్, నేను ఇంతకుముందు చెప్పినటువంటి కుక్కల వీడియోలకు సంబంధించి నా మాటలకు కట్టుబడే ఉన్నా. దానికి ఎడిషనల్గా ఇది దానికన్నా ముందు చిన్న మాట. ప్రకృతిలో ఏవైనా సరే లిమిటెడ్ గనక ఉన్నట్టయితే ఎక్కడ సమస్య రాదు. పెరిగినా సమస్య, తగ్గినా సమస్య, లేకపోతే అది పెద్ద సమస్య. ఇప్పుడు వీధి కుక్కలకు సంబంధించి అవి లిమిటెడ్గా ఉన్నాయి. దాన్ని వాడికి ఎవరెవరు ఫుడ్ పెడుతున్నారు, తింటున్నాయి, ఏడాకాడ ఉంటున్నాయి, ఇబ్బంది లేదు. పెరిగే కొద్ది ఏమవుతుంది, ఫుడ్ దొరక్క దాని మనుషుల మీదకి ఎగబడిపోయి నానా రకాలుగా సమస్యలు. ఈరోజు ఢిల్లీలో ఏమైంది అదే. ఏ రకంగా జనవరి నుంచి ఈ జూలై వరకు అక్షరాల 35,000 మంది కుక్క బాధితులు ఆసుపత్రికి వచ్చారు. వీరిలో ర్యాబిస్తో చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ కోర్టు ఈ సుప్రీంకోర్టు పరిసరాలలో కూడా ఎక్కడ కూడా తినుబండరాలు ఏవైతే ఉన్నాయి, తిన్నవి మిగిలినవి జాగ్రత్త డస్ట్బిన్లు ఏంటి బయట పడేద్దరా, అలా పడేస్తే కుక్కలు వస్తాయి బాబా అన్నారు. ఇక నిన్న ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో 8 వారాల్లోగా ఈ ఢిల్లీ, గజియాబాద్, చుట్టుపక్కల ఉన్నాయి కదా, గురుగ్రాము, నోయిడా మొత్తం పరిశీలిస్తే 3 లక్షల కుక్కలు తేలుతాయి, వీధి కుక్కలు. వీటిని 8 వారాలుగా షెల్టర్ హోమ్స్ తరలించాలన్నారు. దాని మీద సాదా, మోనికా గాంధీ, ఆమె తర్వాత వచ్చేసి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకా చాలామంది జంతు ప్రేమికులు, కుక్కల ప్రేమికులు వీళ్ళంతా ముందుకు వచ్చి అసలు అది ఎలా సాధ్యమండి, 8 వారాల్లో షెల్టర్ హోమ్స్ ఎక్కడ కడతారు, ఇన్ని వేల కుక్కలను ఏడబట్టుకెళ్తారు, అది అయ్యేది కాదు, మీరు కుక్కలను చంపాలని అనుకుంటున్నారు, ఇది మహాపాపం అంటూ వాళ్ళు అన్నారు. ఈలోపు సదా వచ్చేసి నాకు సదా వీడియో చూసా కొంచెం సరే ఇది ధర్మమే కదా ఆలోచిద్దాం అనిపించింది. ఈలోపు మోనికా గాంధీ, రాహుల్ చిన్నమ్మ ఆమె మాట్లాడిన మాటలు చూసి అరే ఇది కూడా లాజిక్ కదా అనిపించింది. ఏంటి, ఇప్పుడు ఇన్ని లక్షల కుక్కల్ని ఒకేసారి షెల్టర్ హౌస్ పట్టుకెళ్ళాలంటే అయ్యేది కాదు. వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ కరెంటు మిషన్లో పెట్టేసి చంపేస్తారు. అడిగేవాళ్ళు ఎవరు ఉండరు కదా, కుక్కల యజమానులు ఎవరు లేరు కదా. అండ్ ఎవరు కూడా ఇప్పుడు వచ్చి అడగొద్దని చెప్పింది కదా, దత్తతోడు ఎవరికి ఇవ్వద్దని చెప్పింది కదా. సో ఇన్ని లక్షల కుక్కల మీద తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు, పెట్టరు, అది అయ్యేది కాదు. సో చంపేస్తారు అని సదా చెప్పింది. సో దయచేసి ఇప్పటికన్నా కోర్టు తన జడ్జిమెంట్ని వాపస్ తీసుకొని కుక్కలకు సంబంధించి సమస్య ఏంటి, కుక్కలు పెరుగుతున్నాయి, ఎస్ యాంటీ బర్త్ కంట్రోల్ అంటే కుక్కలకి దాంట్లో స్టెరిలైజేషన్ ఏదైతే పిల్లలు పడకుండా చేసేది అది చేయండి. అండ్ కుక్కలు, వీధి కుక్కలకి ర్యాబిస్ వ్యాక్సిన్ వేయండి, అవి కరిస్తే మిగతాకి ఏం కాదు కదా. అండ్ ఒకళ్ళు ఎవరైనా కరిచింది అనుకుందాం, వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళిన ర్యాబిస్ వ్యాక్సిన్ వేయండి వాళ్ళకి. అండ్ అవేర్నెస్ కార్యక్రమాలకు మన చిన్నప్పుడు బుక్ల మీద రాసి ఉంటుంది, కుక్క కడగగానే గాయాన్ని సబ్బుతో నీట్గా కడగాలి, ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళాలి, టీకా వేయించుకోవాలి అన్నట్టు. అలా అవేర్నెస్ కల్పించండి. అండ్ కుక్కల సంఖ్య పెరగకుండా ఇప్పుడు ఉన్నదట్టుగా ఉంచి కంట్రోల్ చేసే విధంగా చేయండి. అండ్ వీలైతే బెంగళూరు పెడుతున్నట్టుగా వీటికి ఆ షెల్టర్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో షెల్టర్ హోమ్స్ కాకపోయినా వీధులలో కొంత ఫుడ్ ఉండేలా చూడండి. ఈవెన్ మేము కూడా జంతు ప్రేమ ఉంటే మేము కూడా ముందుకు వస్తాం, వాడికి ఏదైనా ఇబ్బంది అంటే మేము చూసుకుంటాం. సో అంతా కలిపి మేము మీరు కలగలిపి ఓ స్టెప్ వైజ్ తీసుకుని అడుగు ముందుకు వెళ్తాం. అసలు కుక్కలన్నీ లేకుండా చేయాలి, తీసుకెళ్ళి షెల్టర్ హోమ్స్ తరలించాలంటే అది అయ్యేది కాదండి అని పాపం సదా ఏడ్చింది. అప్పుడు మోనికా గాంధీ వచ్చింది. ఈమెమంది బీజేపీ సంబంధించిన పర్సన్, ఆమె కూడా 1880లో ఇలాగ ఫ్రాన్స్లో కుక్కలు బాగా ఎక్కువైతే ఒక్కసారిగా అన్నింటిని చంపేశారు. ఏమైంది అప్పుడు, విపరీతంగా కోతులు పెరిగాయంట అండ్ విపరీతంగా ఎలుకలు పెరిగాయంట. ఈ కుక్కలు వాటిని తింటాయి కదా, అండ్ కుక్కలు ఉన్నప్పుడు కొన్ని కోతులు రావు. సో అప్పుడు ఏమైంది, పర్యావరణ సమతుల్యం దెబ్బతినేసింది, ఒక బ్యాలెన్స్ ఖరాబ్ అయిపోయింది. సో ప్రకృతిలో ఏవి ఎక్కడ ఉండాలో ఏంటో దేవుడు తెలుస్తుంది, అంతక్కడ ఉంచుతాడు. ఒకవేళ ఎక్కువైనా అనుకో మనం చర్యలు తీసుకుందాం. టోటల్గా అంతం చేయడం కరెక్ట్ కాదు. అంతం చేయాలంటే ఏవి అంతం చేయాలి, వైరస్, బ్యాక్టీరియా ఇటువంటివి అంతం చేయాలి. బట్ కుక్కలు అన్నవి ఎస్ హాని చేస్తాయి, కుక్కలు అన్నవి పిల్లల మీద దాడి చేస్తాయి నిజమే, కానీ అన్నీ చేస్తే అన్నీ చేయవు కదా. సో అది చెప్పింది, నాకు అది నచ్చింది. సో ఇప్పుడు నేను అదే అంటున్నా, మార్నింగ్ చెప్పినా, నిన్న చెప్పినా, మొన్న చెప్పినా ఏమని చెప్తున్నాను, బాబు వీధి కుక్కల వల్ల మనుషులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారని నిజం, వీధి కుక్కల వల్ల అసలు భయభ్రాంతులు గురైపోతున్నమాట నిజం. సో వీధి కుక్కలకు సంబంధించి కుక్కల ప్రేమికులు ఎవరైనా ముందుకు రండి, షెల్టర్ హోమ్స్ పెడతారా పెట్టండి, లేదా మీరే దత్తచ్చుకొని సాపుకుంటారా సాపుకోండి, ఆ విధంగా కోర్టు నప్పించుకోండి. ఒక కోర్టు కాదు కూడా అంటుంది కాబట్టి ఈరోజు ఆల్రెడీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. చీఫ్ జస్టిస్ గావాయ్ అనుకోండి, ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఏదైతే నిన్న జస్టిస్ పార్థివ్ వాళ్ళ మహాదేవ్ని ఏ బెంచ్ అనమాట తీర్పు ఇచ్చింది, తీర్పు 8 వారాలు అన్నారు కదా, దాని మీద చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే పునః పరిశీలిస్తామన్నారు. వీళ్ళంతా కూడా న్యాయవాదుల తరఫున చీఫ్ జస్టిస్ చెప్తున్నారు, ఆ తీర్పు ఏదైతే ఉందో 8 వారాల్లో కుక్కను తీసుకెళ్ళాలని చెప్పేసి
దాని మీద పునః పరిశీలిస్తామని చెప్పారు. ఓకే, ఇక ఇప్పుడు రిమైనింగ్ అంతా కలగలిపి ఏమంటున్నారు, అయ్యా ఈ కుక్కలకు సంబంధించి షెల్టర్ హోమ్స్ అనేవి సిటీలోనే పెట్టండి, లేక ఎలాగంటే కుక్కలు వీధుల్లోకి వదిలేయండి, బట్ వాటికంటూ షెల్టర్ హోమ్స్ లాంటివి కనుక ఉన్నాయనుకోండి నియర్ బై, నైట్ ఆడకు వచ్చేస్తాయి అవి. అంటే వాటికి షెల్టర్ హోమ్ దగ్గర ఫుడ్ అటువంటి పెడతారు అనుకోండి, అవి ఆడతంటే ఎటు పోవు. ఒకవేళ వెళ్ళేటట్టు అయితే ఈ దారిలో ఉన్న చెత్త చెదరాన్ని క్లీన్ చేయడం, తినడం, ఏదైనా వేరే ఉంటే వాటిని చంపడం ఇలాంటివి చేస్తే తప్ప వేరేదైతే కాదు. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఈరోజు నాకు మోనికా గాంధీ చెప్పింది కానీ, సదా చెప్పింది కానీ, రిమైండర్ చెప్పింది కానీ, కింద కామెంట్స్ పెట్టింది కానీ చెక్ చేసిన తర్వాత నిజమే 3 లక్షల కుక్కలను ఒకేసారి షెల్టర్ హోమ్స్ పట్టుకుంటే అయ్యేది కాదు. ఎస్, చంపే అవకాశం ఉంది. ఈలోపు షెల్టర్ హోమ్స్ కరెక్ట్గా పెట్టి వాటిని కరెక్ట్గా చూసుకుంటా ఉన్నట్టుగా హ్యాండిల్ చేయగలిగితే ఓకే. లేదు, ఈ షెల్టర్ హోమ్స్ కట్టిన దగ్గర జంతు ప్రేమికులకి డ్యూటీలు వేయండి, లేదు జంతు ప్రేమికులకి ఉద్యోగాలు ఇవ్వండి, లేదు జంతు ప్రేమికులు ఈ షెల్టర్ హోమ్స్ కట్టే దానిలో బాధ్యులు చేయండి. దెన్ అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదిగో నిజమే కుక్కలను చంపలేదు ఉన్నాయి, ఇదిగో కుక్కలకి ఇన్ టైంలో ఫుడ్ పెడుతున్నారు, ఇన్ టైంలో టేకర్ వేస్తున్నారు, ఇన్ టైంలో అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. మరి ప్రకృతి సమతుల్యం దెబ్బతినకూడదు కదా, కోతులు పెరగకూడదు కదా అన్నప్పుడు ఇక్కడ కుక్కలు పోయి వేరే చోట నుంచి ఎందుకు రావు? లేదన్నప్పుడు అవునన్నా కాదన్నా ఈలోపే కొంతమంది వీధి కుక్కలు నాళ్ళే తీసి దాచిపెడతారు. రేపు రోజు అన్ని తగ్గినారు అనుకున్నప్పుడు మళ్ళీ బయటకు వదిలిపెడతారు. సో ఉంటూనే ఉంటాయి, నో డౌట్ కాదనలే. కానీ బట్ మీన్ వైల్ జంతు ప్రేమికులు, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు అండ్ స్వచ్ఛంద సంస్థ అంతా కలగలిపి వీటిని మూకుమ్మడగా తీసుకెళ్లి షెల్టర్ హోమ్స్లో పెట్టనీయకుండా స్టెప్ బై స్టెప్ అన్నట్టు కనుక చేయగలిగితే బర్త్ కంట్రోల్, రేబీస్ వ్యాక్సిన్ ఇవన్నీ చేయించగలిగితే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మరలా చెప్తాను, అది సర్వత్రా వజేర్ విపరీత కుక్కల పెరిగిపోవడం సమస్యకు ప్రధాన కారణం. యానిమల్ బర్త్ కంట్రోల్ లేదు, స్టెరిలైజేషన్ లేదు, అండ్ అడ్డదిడ్డంగా మున్సిపల్ వదిలేయటం, జనాలు కూడా వచ్చేసి ఆడబడితే తిన్నది వదిలేయటం, ఒకరి కుక్కలు పెట్టేసి పెట్టకుండా ఉండటం, ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ తప్పులు ఉన్నాయి. కుక్కల తప్పులు ఇంకా ఎక్కువ ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి ఏం చేయలేవు. కాబట్టి మనమే చక్కదిద్దాలి. సో డే 1 చెప్పింది కూడా ఏంటి, అవి లిమిటెడ్గా ఉండి అవి మనుషులకి ఏం చేయకపోతే నష్టమే లేదే అంటున్నా. ఇప్పుడు అదే అంటున్నా. అలా ఈ కుక్కల ప్రేమికులు, జంతు ప్రేమికులు అండ్ ఈ కోర్టులు, మున్సిపల్ వాళ్ళు అంతా కలగలిపి స్టెప్స్ తీసుకుంటే మనలాంటి వాళ్ళం కూడా అరే అవి మన మీదకి రావట్లేదురా, వాటి మన బతుకుతున్నాయిరా అనుకున్నప్పుడు వాటి ఆలనా పాలన చూడటానికి ఎవరన్నా షెల్టర్ హోమ్స్ పెడితేనో, ఎవరైనా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుంటేనో మన దగ్గర ఉన్న దాంట్లో ఒక పావులను ₹100, రూపాయి, ₹2 ఎంతకంత ఇవ్వగలిగితే సంతోషం, పుణ్యం కూడా వచ్చింది. సో ఇప్పుడేంటి మరి, జంతు ప్రేమికులు ఇప్పుడన్నా కానీ మీరు ఆలోచించండి. ఢిల్లీలో ఉన్న సిచ్యువేషన్ మిగతా చోట్ల రావద్దు. సో హైదరాబాదే తీసుకోండి. ఎంత దారుణం అంటే కుక్కలు అసలు బర్త్ కంట్రోల్ ప్రాపర్ వేలే ఇది ఉండదు, స్టెరిలైజేషన్ చేస్తారో తెలియదు, హాస్పిటల్ ర్యాబీస్ వ్యాక్సిన్ ఎక్కడ ఉంటాయి ఏంటో తెలియదు. అరే దేవుడా, కుక్కకి నాకు గెలిస్తే నల్లకొంట హాస్పిటల్కి వెళ్ళాలన్నారు. నల్లకొంట అనమాట. ఆడ వెళ్తే నాకేదో కరిచిన చుట్టూ అది కుట్లు లాంటివి సమ్ ఏదో వేశారు. కుట్లు కాదండి, ఇది వేసారు, స్కిన్ దగ్గరకు వచ్చింది. వ్యాక్సిన్ వచ్చేసి నారాయణగూడలో వేయించమన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఉంటుంది ఐపీ, ఆడకి వెళ్ళాలన్నారు. అదేంటి ఇక్కడ కదంటే ఆడకే అంట. వ్యాక్సిన్ కోసం నేను వెళ్తే ఓరు దేవుడు పెద్ద క్యూ ఉంది. ఏంటంటే అందరికి వ్యాక్సిన్ ఇక్కడేనంట. ఇదేం దారుణం. నియర్ బై బస్తీ దవాఖానాలో లేవా? లేదు అన్నప్పుడు నియర్ బై ప్రైమరీ హెల్త్ సెంటర్లో లేవా? నో అప్డేట్, నో డేటా. ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. ర్యాబీస్ వ్యాక్సిన్లు ఓవరాల్ అయితే ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉంటాయి, సిటీలో వచ్చేసి కొన్ని సెలెక్ట్ ఆసుపత్రుల్లోనే ఉంటున్నాయి. రిమైనింగ్ అన్నప్పుడు ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు గట్టిగా దుబ్బేస్తారు. సో అంతేమో నేను మరలా చెప్తున్నా, ఎస్ చంపొద్దండి, దేవుడి నుంచి ఇదే చెప్తాను, సంపొద్దని చెప్తున్నాను. బట్ వాటి నుంచి మనుషులు కాపాడాలంటే ముందు వాటిని జాగ్రత్త పరచాలి. పిల్లలు పుట్టకుండా ఉన్న వాటికి తిండికి సమస్య ఇబ్బంది లేకుండా. సో సలహా లాంటి వాళ్ళు ముందుకు వస్తే, జంతు ప్రేమికులు కనుక ముందుకు వస్తే ఖచ్చితంగా నేను మీరిచ్చే అప్డేట్స్ అయితే అది కూడా ఇస్తాను. మరలా చెప్తాను, నేను దేవుడి నుంచి ఇదే చెప్తున్నా. బాబు నేను ఎవరికి వ్యతిరేకం కాదు, సకల ప్రాణులు కూడా బాగుండాలని కోరుకున్నాడు. మరి వైరస్లు, బ్యాక్టీరియా ఇటువంటివి కాదు. ఓకేనా? సో ఇది విషయం మరి. ఓకేనా? ప్రకృతి సమతుల్యం దెబ్బతినకుండా అన్నీ ఉండాలని కోరుకుందాం, బట్ లిమిటెడ్గా ఉండాలని కోరుకుందాం. Not been able to vaccinate these many dogs. They have not been able to sterilize these dogs. अगर ये ABC का जो प्रोग्राम है जो इतने सालों से है, इसको कभी इम्प्लीमेंट किया गया होता जिसके लिए अलग से बजट अलोकेटेड है, तो आज ये दिन आता ही नहीं. Animal lovers, the local NGOs, they're trying their best to get the dogs and cats sterilized in their communities. They make sure that the feeding is done. They make sure that if the dogs and cats are sick, they get them treated. सब कुछ अपने जेबों से होता है.
कोई सरकार की मदद नहीं मिलती है इन सब कामों में, एंड आई एम सेइंग दैट बिकॉज आई हैव बीन डूइंग इट फॉर मेनी इयर्स, एंड वी मेक श्योर दैट द डॉग्स एंड कैट्स आर स्टरलाइज्ड इन दैट पर्टिकुलर एरिया, क्योंकि नए बच्चे अगर पैदा होंगे तो वो फिर हमारी जिम्मेदारी होती है टू गेट देम अडॉप्टेड. एंड थैंक्स टू ऑल दीज ब्रीड लवर्स, you are equally responsible for this situation in the country right now. Every single time that you all buy a breed dog or a cat, you are taking away the chance of that stray cat or kitten or a puppy. It's because of your greed to have a good looking dog in your home, because these strays remain strays. So don't call yourself animal lovers and don't call yourself dog lovers. I don't know how it's going to be possible now that this judgment is already passed. People who are trying to have a peaceful protest on the streets are being taken away by the police. So I have no idea how this is going to work, but it's going to be death of compassion. I really don't know. I'm just saying that it's breaking my heart to even imagine what the dogs are going to go through. And I never imagined that being in a country like India, we are going to bear witness to a mass killing like this. I don't know what to do, what else to do. I don't know which authorities to approach. I don't know where to go and protest or voice my opinion. But all I can say is that it's just killing me from within. This is not done. Shame on us, shame on our country, and shame on who didn't think twice before passing a judgment. You could have taken the animal lovers, NGOs in confidence, and you could have asked, what help do you need from the government or the local authorities to reduce this number of dogs? Please, in some way or the other, just stop this. Take this decision back.